ముఖ్యమంత్రి అనుభవంలో 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పార్లమెంటు కోటి నిర్మాణం చేయాలని కానీ, లేదా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక్కొక్క పార్లమెంటుకి దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని కానీ ఏ రోజు ఆలోచన చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే ఏ అనుభవం లేకుండా ఒక్కరోజు అంటే ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అనుభవం లేనటువంటి నవ యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ తీసేస్తే 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో దానిలో 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి తన 5 ఏళ్లలో అంటే 3 ఏళ్లలో 7 మెడికల్ కాలేజీని పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలని శరవేగంగా నిర్మాణ దశలో ఏర్పాటు చేసినటువంటి నవయువకులో అనుభవం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది అనుభవం కంటే రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ఏ నాయకుడికైనా కుర్చీలో కూర్చున్న వాళ్ళకైనా అనేది ఏ ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఉచితంగా అంటే సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజుతో మాత్రమే ఉచితంగా 1,500 మంది పిల్లలకి ఉచితంగా కొత్తగా వైద్యాన్ని అభ్యసించే అవకాశం రావడం, అలాగే దోపిడీని అరికడుతూ పెత్తందారుల దోపిడీని అరికడుతూ వ్యాపారస్తుల దోపిడీని అరికడుతూ మరొక 1000 సీట్లని తక్కువ ఫీజుతో కాలేజీ మెయింటెనెన్స్ కోసం పనికొచ్చేటువంటిదిగా 2,500 సీట్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే ఇవాళ మాట్లాడే మాటలు నాకు విషయం మాట. ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రులు నడపాల్సిన అవసరం ఏంటి అని చెప్పని 10 మెడికల్ కాలేజీలని ముందస్తుగా 66 ఏళ్ల పాటు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు 66 ఏళ్ల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని రెండింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకి అంటే తన బ్రోకర్లకి తన అండదండలుగా ఉండి గెలిపించడానికి డబ్బులు దానం చేసినటువంటి వ్యాపారస్తులకి తన పార్ట్నర్లకి 10 మెడికల్ కాలేజీల్ని అప్పనంగా అప్పచెప్పడమే కాకుండా అంటే 66 ఏళ్ళు ఆసుపత్రితో సహా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చేస్తాడంట 66 ఏళ్ళు, మెడికల్ కాలేజీ కూడా 66 ఏళ్ళు హాస్పిటల్కి ఇచ్చేస్తాడంట. ఇస్తూ ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు అట్రాక్షన్గా 2 సంవత్సరాల పాటు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సగం కట్టినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ అంటే మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇచ్చేయడంతో పాటుగా 2 ఏళ్ల పాటు కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పి ఎంత దోపిడీ చూడండి. 66 ఏళ్ళు హాస్పిటల్ ఇచ్చేస్తాడు, 66 ఏళ్ళు కాలేజీలు ఇచ్చేస్తాడంట. 2 ఏళ్ల పాటు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తాడు. ఇంతకన్నా దోపిడీ విధానం ఏంటయ్యా అంటే ప్రభుత్వానికి ఏంటయ్యా అంటే ఎకరానికి రూపాయలు లీజ్ అండి, సంవత్సరానికి ఎకరానికి రూపాయలు లీజ్తో ఈ హాస్పిటల్ని మెడికల్ కాలేజీని దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం. కనీసం కొత్తగా పెట్టలేకపోయావు కానీ ఈ మెడికల్ కాలేజీల్ని తయారు చేసి అప్పచెప్పుకుంటే వారి రాష్ట్ర ప్రజలకి సామాన్యులకి వైద్యపరంగా విద్యపరంగా ఎంత హాయిగా అంటే ఎంత సౌకర్యంగా ఉండేది, ఎంతమంది సామాన్యుల్లో డాక్టర్లుగా తయారయ్యేవాళ్ళు. అది మానేసి ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో 60 సీట్లు 12 లక్షలకి 20 లక్షలకి కొన్ని సీట్లు ఇస్తున్నాడు, నేను వచ్చి అవి మొత్తం రద్దు చేస్తాను. జగన్ ఎందుకు ఇచ్చాడు? ఆ కాలేజీకి ప్రతి సంవత్సరం అయ్యేటువంటి మెయింటెనెన్స్ మొత్తం ప్రభుత్వానికి బాధ్యత లేకుండా ప్రభుత్వం మీద భారం కాకుండా సెల్ఫ్ సస్టైన్ అవటానికి ఆ కాలేజీని ఆ రకంగా ఆయన చేస్తే ఆ జీవో రద్దు చేస్తా అన్నటువంటి నారా లోకేష్ నాయుడు వాళ్ళు ఏం చిలకపల్లి పడుతున్నాడు. విద్యార్థులు ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తే ఆపేది లేదయ్యా, ఎవడొచ్చినా మేము ఆపేది లేదని. ఎందుకు ఈ మతం అని అడుగుతున్నాం? అధికార మతమా?
ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ మతం? ఈ మాటలు మాట్లాడేట ఎన్నికల ముందేమో జగన్ ఇచ్చిన 60 సీట్లు 12 లక్షలు 20 లక్షల కూడా ఉన్న సీట్లు రద్దు చేస్తానన్నాడు. గురించి ఏం చెప్తాడు? మొత్తం 150 సీట్లు అమ్మకానికి. నీతి కానీ కనీసం అంతరాత్మ కానీ లేకుండా డబ్బు 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 ఎంతసేపు డబ్బు మూటలు కట్టి దుబాయ్కో యూరోప్కో అమెరికాకో పట్టుకెళ్ళి దాచుకునేటువంటి తప్పుడు రోగం తండ్రి కొడుకులకి రావడం అనేది మనందరం దురదృష్టం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పిలిపించారు, అయ్యా ప్రజలారా, నా గొంతుతో ఎవరైతే గొంతు కలుపుతారో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్ని 66 ఏళ్ల లీజు పేరుతో అమ్మకానికి పెట్టినట్టు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ గారిని కోరుకుందాం. దానికి ఎవరు సంతకం పెడతారు? రమ్మంటే కోటి మంది ప్రజల పైచిలుకు మంది మద్దతుగా గవర్నర్ గారికి ఈ డిమాండ్ని సంతకం రూపంలో కాగితం రూపేణ